ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని మహా గొప్ప కృపలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి మాత్రమే కలుగును గాక. ఆమెన్. ఈ ఉదయకాలం మన్న ధ్యానం కోసం ఒక మాటని ఇలా చదువుదాం రండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3-4 వచనాలని మనం చదువుకుందాం. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఒక 2 వచనాల్లో 3వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, జరుగునని మేము అనుకునని భయంకరమైనటువంటి క్రియలు నీవు చేయగా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే అండి, జరుగునని మనం అనుకోని క్రియలు దేవుడు చేస్తాడు. ఇది జరుగుతుందా? జరగదులే. చాలా కష్టం ఇది. ఇది మానవ దృష్టితో ఆలోచిస్తే చాలా అసాధ్యం. అది ఏదైనా కానివ్వండి. ఒక ఆరోగ్యం అనుకోండి, ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, వైద్యులు కూడా చెప్పారు ఇది అసాధ్యము. దీని నుండి విడుదల పొందటం, దీనికి స్వస్థత రావడం, ఈ రోగంలో ఉన్న వాటి బయటపడడం అనేది అసాధ్యం, ఇది జరగదు అని వైద్యులు కూడా చేతులు ఎత్తేయచ్చు. మనుషులు చెప్పచ్చు ఇది అసాధ్యము అని. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, జరుగుతాయి అని మనం ఏవైతే అనుకోమో ఆ క్రియలు దేవుడు చేస్తాడు. ఇది అసాధ్యమని మనం ఏదైతే అనుకుంటామో దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. అలాంటి దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెబుతున్నారు ఏమనంటే, జరుగునని మేము అనుకోనటువంటి భయంకరమైనటువంటి క్రియలు నీవు చేయగా అన్యజనులు కలవరపడతారు అని. ప్రజలందరూ కలవరపడేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడు. ఒకవేళ మీ జీవితంలో ఇంకా వేరేది ఏదైనా కానివ్వండి, ఒక వివాహం కానివ్వండి, ఒక ఇల్లు కట్టడం కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎదగడం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఇది అసాధ్యం అని చెబుతున్నారా? లేదా మన సామర్థ్యము, మన స్థితి, మన స్థాయిని చూసుకొని మనమే ఇది కష్టం అనే భావనలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుని మనం ఆశ్రయించే వారమైతే, యెహోవాను మనం నమ్మిన వారమైతే, మనం అడుగున్నది ఆయన చిత్తానుసారం అయితే తప్పకుండా ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును సాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడు అని ఉదయకాలం మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అవును, దేవుడు ఏదైనా చేయగలడు. ఇది అసాధ్యము, నా వల్ల కాదు, నాకంత సామర్థ్యం లేదు, నేను చేయలేను అనేటువంటి భావన మన గురించి మనకి కలగొచ్చు. నాకంత క్వాలిఫికేషన్ లేదు, ఇది నా స్థితికి మించింది, నా స్థాయికి, నా ఆలోచనకు మించినది, నా చేతిలో ఉన్నటువంటి ద్రవ్యానికి మించినటువంటి అంచనా ఇది నా వల్ల కాదేమో అనేటువంటి భావన మన హృదయాల్లో ఉండవచ్చునేమో. కానీ దేవుడు చేయగలడు, దేవుడు సాధ్యం చేయగలడు. ఎందుకనంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేనేలేదు. అయితే ఎవరికి ఇది? ఎవరి జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తారు? ఎవరి జీవితంలో దేవుడు ఇలాంటి ఉన్నతమైనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యం ఎవరి జీవితంలో చేస్తారు అని అంటే 4వ వచనంలోనే రాయబడి ఉంది. ఏమనంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేసే దేవుడు మరి ఎవరు కూడా లేరు. ఎవరి విషయంలో ఈ కార్యము దేవుడు సఫలం చేస్తూ ఉన్నారు? ఎవరి పక్షంగా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అని అంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో. దేవుని సమయాల కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని యొక్క చిత్తము కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే వేచి ఉంటారో వారి విషయంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తారు. వారి విషయంలో దేవుడు తన క్రియలను సఫలం చేస్తారు.
ఈనాడు చాలామంది వెయిట్ చేయరు, కనిపెట్టరు, తొందరపడిపోతూ ఉంటాం. మనం ఎవరమైనా మనుషులం కదా, ఏదో ఒక రీతిలో చేసేయాలి, ఎలాగోలా చేసేయాలి. నా ప్లాన్స్, నా ఆలోచనలు, నాకున్నటువంటి తలంపులు నేను ప్రయాసపడాలి, నేను ప్రయత్నం చేయాలి. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒక రీతిలో నేను ఇది చేసేయాలి అని తొందరపడిపోతూ ఉంటారు. తమను తామే ఆయాస పెట్టేసుకుంటూ ఉంటారు ప్రయాసతో. సహోదరుడా, మనం తొందరపడడం కాదు, కొన్నిసార్లు ఊరక నిలిచుండి వేచి ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయంలో దైవజనుడు అయినటువంటి మోషే గారు చెబుతూ ఉంటారు కదా, ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ముందు చూస్తే మార్గం లేదు, ఎర్ర సముద్రం వారి ముందుంది. వెనక చూస్తే శత్రువు అయినటువంటి ఫరో తన సైన్యం అంతటిని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి, వారిని నశింపచేయడానికి వారిని వెంబడిస్తూ వచ్చేస్తున్నాడు. ఇరువైపులో కూడా వారు చిక్కుబడినటువంటి సమయంలో ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా తొందరపడుతున్నారు, సణుగుతున్నారు. మోషే మీద సణుగుతున్నారు, దేవుని మీద సణుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపించి ఈ ఎర్ర సముద్రంలో మేమందరం మరణించాలని తీసుకొని వచ్చారా అని రకరకాలుగా సందేహము, భయము, తొందరపాటులో సణుగుతూ ఉన్నారు. కానీ దైవజనుడైన మోషే గారు చెబుతారు కదా, మీరు యెహోవా కలుగజేయు రక్షణను ఊరక నిలిచుండి చూడండి. జస్ట్ అలా నిలబడి చూడండి. ఎందుకనంటే తన కోసం కనిపెట్టు వారి విషయంలో ఆయన తన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఎలాంటి కార్యం చేస్తాడు అనంటే ఇది జరుగునని అసలు మనం అనుకోలేం. కొన్నిసార్లు కొంతమంది ఇలా సాక్ష్యం ఇస్తూ ఉంటారు, నేను ఇది చేస్తానని అసలు అనుకోలేదండి, నేను ఇంత మంచి గృహం కట్టుకుంటానని నా జీవితంలో అనుకోలేదండి, కలలో కూడా అనుకోలేదండి, లేదా ఇంత మంచి వివాహం చేస్తాను అని, లేదా ఈ ఉద్యోగం నాకు వస్తుంది అని, నాకు అంత క్వాలిఫికేషన్ లేదు కదా అనుకున్నాను, కానీ ఇంతగా దేవుడు నన్ను దీవిస్తాడని అనుకోలేదండి, లేదా ఈ భయంకరమైనటువంటి అనారోగ్యంలో నుండి నేను స్వస్థపరచబడతానని నేను అనుకోలేదండి, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నానండి. కానీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాలం ఏ స్థితిలోనైనా మనము ఇలా చిక్కుబడిపోయి ఉంటే, కొన్నిసార్లు కోర్టు సమస్యల్లో చిక్కుబడిపోయి ఉంటాం, రకరకాలైనటువంటి సమస్యల్లో చిక్కుబడిపోయి అనుకుంటాం, ఇంకేది అసాధ్యం, ఇంక అయిపోయింది, నా చేయి జారిపోయింది, నా వల్ల ఇంకేమీ కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం విశ్వసించగలిగితే, దేవుని సమయాల కొరకు మనం కనిపెట్టగలిగితే, మనం ఏ సమస్యలో అయితే ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం దేవుని ప్రార్థన చేస్తూ అడుగుతున్నామో అది ఆయన చిత్తానుసారమైనదైతే, మన ప్రవర్తన దేవుని వాక్యానుసారమైనదైతే, ఆయన కోసం కనిపెట్టు వారి విషయంలో ఆయన తన కార్యాలు సఫలం చేసే మంచి దేవుడు, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనుడు అనేటువంటి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు అలా చెప్పినప్పుడు వారు ఆ రాత్రంతా మౌనంగా అలా ఉన్నారు. దైవజనుడు అనేటువంటి మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనుకోలేదు. ఎవరు అనుకుంటారు చెప్పండి సముద్రం పాయలైపోతుందని? ఎవరు అనుకుంటారు చెప్పండి సముద్రంలో ఒక మార్గము కలుగుతుంది అని? శత్రువులు అనుకోలేదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకోలేదు. మేబీ నాకు తెలిసి దైవజనుడు అనేటువంటి మోషే గారు కూడా అనుకున్నారో లేదో, అందరం మనుషులమే కదా, ఇలాంటి ఒక కార్యం జరుగుతుంది అని అనుకున్నారో లేదో. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే అసాధ్యమైనటువంటి వాటిని చేసే దేవుడు కనుక సముద్రంలో మార్గాన్ని కలుగజేశారు. అది కూడా ఎలా అండి? ఆరిన నేల లాంటి మార్గంను దేవుడు కలుగజేశాడు. జరుగునని మేము అనుకోనని క్రియలు, భయంకరమైనటువంటి క్రియలు దేవుడు చేశాడు. అది చూడగానే శత్రువు అయినటువంటి ఫరో కానివ్వండి, అతని సైన్యం కానీ కలవరపడిపోయారు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది? మన వల్ల కాదు, దేవుడు చేస్తాడు. దేవుడు చేసే క్రియలు అలానే ఉంటాయి. ఇక్కడ కూడా మనం చదివాం, జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడదురుగాక. ఏమవుతారండి? కలవరపడిపోతారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా జరిగింది, ఇది అసాధ్యం అనుకున్నామే, ఇంకా అయిపోయింది అనుకున్నామే, చాప్టర్ క్లోజ్ అనుకున్నామే, కానీ ఎలా జరిగింది అని అంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇలా చాలామందిని చూడొచ్చు. అబ్రహాముని చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీ కుమారుణ్ణి ఇస్తాను అని. ఇది అసాధ్యం. ఎందుకనంటే వయసు మించినటువంటి విషయం, అది పరిజ్ఞానానికి మించినటువంటి విషయం, అది సమాజము అంగీకరించలేనటువంటి విషయం.
ఎవరు అనుకొని ఉండరు ఇది సాధ్యమవుతుంది అని. కానీ దేవుడు వాగ్దానం చేశారు అంటే వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో దేవుడు తన మాటను నెరవేర్చాడు. వెయిట్ చేయాలి. దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే నా కోసం కనిపెట్టాలి, నా సమయాల కొరకు కనిపెట్టాలి, నా చిత్తం కొరకు కనిపెట్టాలి. మధ్యలో తొందరపడి అబ్రహాముకి మరలా శారమ్మ గారు హాగర్నిచ్చి వివాహం చేసి ఇంకొక రీతిలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు జరగాలని అనుకుంది. కానీ దేవుడు చెప్పాడు, నో, ఇది కాదు. ఆయన ప్రణాళిక వేరు. ఒక ఉన్నతమైనటువంటి అనేక మంది జనములకు దీవెనకరంగా ఉండేటువంటి ఇస్సాకు లాంటి బిడ్డని ఇవ్వాలి అని దేవుని యొక్క ప్రణాళిక. అసాధ్యం అనుకున్నటువంటి కార్యాన్ని సాధ్యం చేయాలి అని శారా గారి జీవితంలోనే దేవుడు అలాంటి అద్భుతం చేయాలని దేవుడు నిర్ణయించి ఉంచారు. ఆ నిర్ణయ కాలం వరకు వేచి ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించారు. ముసలితనం ముందు దేవుడు శారా గర్భాన్ని తెరిచారు. మంచి కుమారుని ఇస్సాకుని దేవుడిచ్చి వారిని దీవించాడు. ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారంట. ఇది ఎలా సాధ్యం? దేవుడు అంటారు కదా, ఆదికాండం 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని. 18వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదు. ఈ ఉదయకాలం మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మనందరి జీవితాల్లో ఇవి అసాధ్యం అనుకునేటువంటి పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఎన్నో సవాళ్ళ గుండా మనం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుడి ఉదయకాలం మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమని అని అంటే తన కొరకు కనిపెట్టి వారి విషయంలో ఆయన తన కార్యము సఫలం చేసే మంచి దేవుడు. జరుగునని మనం అనుకోని భయంకరమైనటువంటి క్రియలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఇది జరగదు అని అందరూ అంటున్నారా? ఇది అసాధ్యం అనే భావన మనకి ఉందా? అయినా పర్వాలేదు, మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయన సమయాల కొరకు, ఆయన చిత్తం కొరకు మనం కనిపెడదాం. తప్పకుండా మన జీవితాల్లో జరగవని మనం అనుకున్న క్రియలను దేవుడు జరిగించి చూపిస్తారు. ప్రజలందరూ కలవరపడి ఆశ్చర్యపోయేటువంటి రీతిలో దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాంటి దీవెన, కృప ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువానికి వందనాలయ్యా. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేసినప్పుడు అన్యజనులు కలవరపడతారు, ప్రజలు ఆశ్చర్యపోతారయ్యా. మా వలన ఏది కాదు, మాకు సామర్థ్యం లేదు, మా స్థితికి మించినవి, మా ఆలోచనలకు, మా జ్ఞానమునకు మించినటువంటివి ఎన్నో పరిస్థితులు గుండా, ఇది అసాధ్యం అనుకునే ఎన్నో భయములు, పోరాటములు గుండా మా ప్రయాణములు జరుగుతూ ఉండవచ్చు. కానీ ఈ ఉదయకాలం నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం, నీ సమయాల కొరకు, నీ చిత్తం కొరకు కనిపెడుతూ ఉన్నామయ్యా. ఈ ప్రార్థనలో నాతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు సఫలమవును గాక అని ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితాల్లో అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అది ఏదైనా అయ్యా, స్వస్థపరచబడలేనటువంటి రోగమైనా, ఉద్యోగ పరిస్థితి అయినా, విద్య, వైద్య, వివాహ పరిస్థితులైన ఏ విషయంలోనైనా కూడా వారందరికీ మీ సహాయం దయచి, విశ్వాసంతో నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో దేవా, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని, నువ్వు ఏదైనా చేయుటకు సమర్థుడమని ప్రభువా రుజువు చేయమని అడుగుతున్నాను. అలాంటి విశ్వాసం, సంపూర్ణంగా నీపైన ఆధారపడేటువంటి జీవితాన్ని దయచేయండి. నీకోసం కనిపెట్టగలిగినటువంటి ఓర్పును, సహనాన్ని మీరు దయచేయండి. నీ కార్యములు సఫలం చేసి సంతోషపరచమని వేడుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.